హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. డైలీ వ్లాగ్స్, షార్ట్స్ వస్తూ ఉంటాయి. మేమైతే ఇది డే 2 అనమాట. డే 2 వచ్చి పర్ణశాల అనమాట. పర్ణశాలకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా అత్తయ్య వీడియోకి పోజ్ ఇస్తుంది అనమాట. మా ఆయన ఫోటో అనుకునింది, మా ఆయన వీడియో తీస్తా ఉన్నాడు. ఇక్కడ కోతులు అయితే భయంకరంగా ఉన్నాయి. నేనేమో పెద్ద పొడిచేదానిలాగా వెళ్ళిపోయినాను. ఇక్కడ వెళ్ళిపోతే అవి నా మీదకి వచ్చేసినాయి. నా డ్రెస్సులు అయినాయి. భయం వేసింది, గట్టిగా అరిచేసిన. ఇంక ఇక్కడ మా వదిన అనమాట ఈమె. సో వాళ్ళు మేము కలిసి ఇంకా వాళ్ళు కొత్తగా కారు కొన్నారని చెప్పి కలిసి ఇంకా ట్రిప్ అయితే వచ్చేసినాము భద్రాచలము. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, చూడండి చూడకపోతే. ఇప్పుడైతే ఇది పర్ణశాల అనమాట. అసలు నేను చూడలేదు ఇంతవరకు, ఫస్ట్ టైం నేను పర్ణశాల చూడటము. లోపలికి అయితే వెళ్ళిపోయినాము. అప్పటికి చీకటి అయిపోయింది అనమాట. ఫస్ట్ పోయినప్పుడు టెంపుల్ క్లోజ్ అయ్యిండే, మళ్ళీ ఓపెన్ అయింది. మా అదృష్టం అనుకున్నాము. తర్వాత ఏమంత డెవలప్మెంట్, అంత ఇంప్రూవ్మెంట్ ఏం లేదండి. మా ఆయన, మా వదిన వాళ్ళు కూడా చెప్పారు, అసలు ఎందుకు వచ్చినామా పర్ణశాలకి అనిపించింది. ముందు ఎట్లా ఉన్నిందో ఇప్పుడు అట్లనే ఉందంట. అసలు ఇంప్రూవ్మెంట్ ఏం చేయలేదు. జస్ట్ అట్లా చూసుకొని అయితే వచ్చేసినాము. అంత మంచిగా అయితే ఏం అనిపించలేదు. ఇక్కడ రాముడు, సీత, అదే రావణాసుడు తీసుకొని పోయే ప్లేస్ మీకు ఆల్రెడీ పర్ణశాల స్టోరీ తెలిసే ఉంటుంది. ఇక్కడే కదా రాముడు ఇక్కడికి వచ్చి సీతని ఇక్కడ పెట్టేసిపోతే రావణాసుడు వచ్చి తీసుకొని పోయినాడు. సో ఇక్కడ మా మామయ్య, మా పాప సో చూసుకున్నాం అనమాట. ఆయన అయితే డేలో వచ్చింటే వీడియో ఇంకొంచెం బాగా వచ్చిండేది. ఇంకా నైట్ అయిపోయింది కదా, అంత క్లారిటీగా మీకు కనిపించకపోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చూడడం చాలా ఇక్కడ ఈ ప్లేస్ అయితే మంచిగా అనిపించింది. మిగతా అంత డెవలప్మెంట్ అంత అయితే ఏం లేదు. చాలా మంచిగా అనిపించింది. అట్లనే ఇక్కడ ఒక శివాలయం ఉంది. చూసుకొని ఆ శివాలయము లోపల కొంచెం వెళ్తే శివాలయం కనిపిస్తుంది, అక్కడ చూసుకొని వచ్చినాము. ఇక్కడ వర్షాలకి గోదావరి ఒడ్డు, వాగు అంతా వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడ ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయలేదేమో అనుకున్నా. ఇక్కడ చూడండి సీతని ఇక్కడైతే చూసేశారు కదా, రావణాసుడు మారువేషంలో వచ్చి సీతమ్మని భిక్షాందేహి అంటే ఆమె అన్నం పెట్టడానికి పోతే తన ఉగ్రరూహం చూపిస్తే సీతమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట. అప్పుడు తీసుకొని వెళ్ళిపోతాడు. అది ఇక్కడ సీన్ అనమాట. ఇట్లనే ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని లోపలికి పైకి వెళ్తే ఇక్కడ శివాలయం ఉందన్నమాట. ఆ శివాలయం కూడా బాగుంది. ఇక్కడ చూసారా హట్ లాగా బాగుంది కదా గుడిసె, అందులోనే రాముడు, సీత ఉన్నారనమాట. చూడంగానే చాలా మంచిగా అనిపించింది. ఈ మర్రి చెట్టు అయితే చాలా పెద్దగా ఉందన్నమాట చూడడానికి. నాకే నైట్లో చూస్తే భయం వేసింది. ఇక్కడ ఆంజనేయ స్వామి అందులోనూ ఇక్కడ అంతగా రష్ కూడా ఏం లేదు. మేము పోయినప్పుడు జనాలు కూడా రావడం తగ్గించేసినారు అనుకుంటా. కోతులు ఎక్కువ ఉన్నాయి. అందులోనూ ఏమంత డెవలప్మెంట్ ఏం చేయలేదు. ఇంకా అందుకేనేమో రావట్లేదు జనాలు అనుకున్నాను. మేమైతే అలానే అనుకున్నాము. తర్వాత ఇక్కడ మా ఆడబిడ్డ వల్ల హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అంటే అయినా కారు పార్కింగ్ చేయడానికని వెళ్ళారు. చాలాసేపు వెయిట్ చేస్తాము, వాళ్ళు వచ్చారనమాట. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం లోపల టెంపుల్లోకి, శివాలయం టెంపుల్. అక్కడ కూడా ఏమంత జనాలు లేరనమాట. మేము పోయింది కూడా కార్తీక మాసం స్టార్టింగ్ వీక్ అనుకుంటా మేము పోయింది. ఇంకా పోయేసి దర్శనం చేసుకునేసి వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ టెంపుల్ అయితే ఓపెన్ చేశారనమాట. అప్పుడు పూజారి గారు వచ్చారు. చూసారు కదా, ఏమంత డెవలప్మెంట్ లేదు పర్ణశాలలో. జస్ట్ రావచ్చు, అట్లా చూసుకొని పోవచ్చు టైంపాస్కి అట్లా, అంతే. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడే అట్లే ఉంది అని మా ఆయన కూడా చెప్పారనమాట. నేను రావడం అయితే ఫస్ట్ టైము, నాకు కూడా ఏమంత మంచిగా అనిపించలేదన్నమాట. కొంచెం గవర్నమెంట్ కొంచెం మంచిగా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే ఓపెన్ చేశారు టెంపుల్. అప్పుడు మేము ఎంట్రన్స్ అయినప్పుడు ఓపెన్ చేయలేదు. ఇంకా దర్శనం చేసుకుందాం అని చెప్పి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ టెంపుల్ ఒకటే బాగుంది, మిగతా అటు సైడ్ అంతా ఏమంత మంచిగా లేదు. దాని తర్వాత మేము మార్నింగ్ నుంచి టిఫిన్ చేసిన తర్వాత ఏం తినలేదని ఇక్కడ ఫుడ్ తెచ్చుకున్నాము. ఆల్రెడీ ఒక ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడైతే తినేసినాము.
తినేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్నా నేను. అప్పటికే 8 అయింది అనుకుంటా, మేము పోయే కొందికి 10:30 అట్లా అయింది. అంతే ఫ్రెండ్స్, బాయ్.